హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. రాకేష్ జంజన్వాలా ఎవ్వరికీ పరిచయం అవసరం లేని పేరు. భారతదేశ వారెన్ బఫెట్గా పేరు తెచ్చుకొని ఆయన పట్టిందల్లా బంగారం అయ్యి కేవలం 5,000 రూపాయలతో ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించి, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియని వారికి కూడా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలనే స్థాయికి తెచ్చిన వ్యక్తి రాకేష్ జంజన్వాలా. ఆయన మాటలు ఎప్పుడూ లాజిక్గా ఉంటాయి. ఆయన విజయ రహస్యం మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఒక జడ పదార్థంగా ఉండిపోతుంది. 1986లో తన ట్రేడింగ్ జీవితాన్ని ప్రారంభించిన ఈ వ్యక్తి గురించి స్టాక్ మార్కెట్ అనే మాటను విన్న ప్రతి ఒక్కరికి ఈయన పేరు కరతాళ మరకమే అనడంలో సందేహం లేదు. ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్లో ఒక ఇంటర్వ్యూలో నేటి ట్రేడర్స్కు ఉపయోగపడే కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇంటర్వ్యూ మొత్తం కాకుండా మన వరకు కొంత ఇన్స్పిరేషన్ చేసే పాయింట్స్ను తెలుగులో ఇస్తున్నాం. అవి ఖచ్చితంగా మీ మనసుపై కొంత ప్రభావం చూపగలవు. ఓకే, ఇక విషయంలోకి వెళ్తే యాంకర్ అడుగుతున్న మొదటి ప్రశ్న, మీ స్టాక్ మార్కెట్ జర్నీ 5,000తో మొదలయ్యి ఇప్పుడు వేల కోట్ల రూపాయలుగా మీ సంపద పెరిగిపోయింది. మీ స్టాక్ మార్కెట్ ప్రయాణం ఎలాగుంది? దీనికి రాకేష్ జంజన్వాలా, నిజమే, 5,000తో మొదలైన నా జర్నీ ఆ 5,000 రూపాయలతోనే పూర్తిగా నా స్టాక్ మార్కెట్ జర్నీ కొనసాగించలేదు. నేను అప్పటికే CA పూర్తి చేసి ఉండటంతో నాకు బాగా తెలిసిన వ్యక్తి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, అందులోనూ 24% వడ్డీతో. దాంతో నేను 2 సంవత్సరాలలో 50 లక్షలు చేశాను. ఇక అక్కడి నుండి నా ప్రయాణం కొంతకాలం అద్భుతంగా కొనసాగింది. దీనికి యాంకర్ గారు, అంటే మీ విజయం అప్రతిహతంగా జరిగిందనమాట, మధ్యలో ఎటువంటి ఒడిదుడుకులు లేవా? జంజన్వాలా, ఒడిదుడుకులు లేకపోతే మనం మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేం. అది 1989వ సంవత్సరం. VP సింగ్ మన ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు స్టాక్ మార్కెట్ పెరగవచ్చని భావించాను. అప్పటి ట్యాక్స్ సిస్టమ్కు అనుగుణంగా ఉన్నటువంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను. బడ్జెట్ నా ఊహకు వ్యతిరేకంగా జరిగింది. తెల్లవారేసరికి భయంకరమైన నష్టాలు. ఈ నష్టాలే నా ట్రేడింగ్ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చు. అప్పటి నుండి మార్కెట్ ఎక్కువగా స్టడీ చేయడం మొదలుపెట్టాను. మనం మార్కెట్లో లాభాలు వచ్చినప్పుడు ఆనందంగా ఉండటం ఓకే, బట్ నష్టం వచ్చినప్పుడు మాత్రం పాఠాలు నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో ఒక విద్యార్థినే. చాలా బాగా చెప్పారు రాకేష్ జంజన్వాలా గారు. మరి మీ పోర్ట్ఫోలియో బిలియన్స్ ఆఫ్ రూపీస్గా ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టే కంపెనీ షేర్స్ విపరీతంగా పెరుగుతాయి. టైటాన్, టాటా మోటార్స్, NCC లిమిటెడ్, ఇదంతా ఎలా సాధ్యం? ఆ రహస్యం ఏదో మా వీక్షకులు కూడా చెప్పవచ్చు కదా. దీనికి రాకేష్ జంజన్వాలా కొద్దిగా నవ్వుతూ, ఇందులో రహస్యం అంటూ ఏమీ లేదు. మీరు ప్రపంచం మొత్తం మీద ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్నైనా చూడండి, అతను 45-50 సంవత్సరాల మధ్య ఉంటాడు. కారణం, అంతకుముందు 20 సంవత్సరాల కాలంలో ఎన్నో దెబ్బలు తిని సైకాలజికల్గా స్ట్రాంగ్ అయ్యి నష్టపోయిన వాటి నుండి పాఠాలు నేర్చుకుని స్ట్రాంగ్గా మార్కెట్లో నిలబడడానికి 20 సంవత్సరాలైనా పడుతుంది. అది కాకుండా తను పాఠాలను నేర్చుకోకపోతే నష్టాలతో కూరుకుపోయే ఉంటాడు. నేనైనా అంతే. నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ వాటి నుండి పాఠాలు నేర్చుకున్నాను. ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఆ స్టాక్ గతంలో ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో స్టడీ చేస్తాను. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఏ పాలసీస్ తెస్తుందో వాటి ప్రభావం ఆ కంపెనీలపై ఎంత ప్రభావం ఉంటుందో అనేటువంటి ఒక ఊహా చిత్రాన్ని నా మనసులో ఊహించుకున్నాకే ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాను. సమ్ టైమ్స్ ఐ మే బీ రాంగ్. ఓహో, చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు మీరు మార్కెట్లో ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి? దీనికి రాకేష్ జంజన్వాలా, స్ట్రాటజీ అంటూ ఏమీ ఉండదు. నేను ఒక స్టాక్లో ఎంటర్ అయ్యేటప్పుడు అందులో పూర్తిగా నష్టం వచ్చినా దాని ప్రభావం నా సంపదపై లేకుండా ఉండేటట్టు చూసుకుంటాను. అంటే రిస్క్ అండ్ రివార్డ్ రేషియోను పూర్తిగా పాటిస్తాను. మన రేషియో ఎప్పుడూ మన సంపద కంటే తక్కువే ఉండాలి. అదే రిస్క్ సంపద కంటే ఎక్కువగా ఉంటే మనం మార్కెట్లో నిలబడలేము. యాంకర్, ఇప్పుడున్న యూత్ కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్పై ఒక్క క్లిక్తో స్టాక్ మార్కెట్లో సంపాదించేయాలనుకుంటున్నారు. మీరు మీ యూత్లో ఇలానే చేసేవారా? దీనికి రాకేష్ జంజన్వాలా, అది అంత తేలికైన విషయం కాదు. ఏదైనా మార్కెట్లో ఎమోషన్స్ ఉంటాయి. రిస్క్ను భరించగలిగేటట్టు ఉండాలి. మార్కెట్పై పూర్తిగా అవగాహన ఉండాలి. మనం చేసే తప్పుల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మెయిన్గా మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు రిస్క్ అండ్ రివార్డ్ రేషియోను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. నాకు తెలిసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వంటగదిలో ఆడవారు చేసే వంట, ఇవి ఎవరో ఒకరు చెప్పినంత మాత్రాన రాదు. ప్రాక్టీస్ మీద అనుభవం వస్తుంది. అనుభవంతోనే మనం ఇన్వెస్టర్స్గా రాణించగలుగుతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.